ఓ సైకు వీరంగా సృష్టించాడు. పోలీస్ పెట్రోలింగ్ వాహనం దొంగలించి రోడ్డుపై ఇష్టారాజ్యంగా నడుపుతూ కారు ఆటోలను ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. చుట్టుపక్కల గ్రామంలో 2 రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతూ మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నాడు. బెంగళూరు నేషనల్ హైవే వైఎస్ఆర్ విగ్రహం వద్ద అతన్ని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసు వెహికల్ను దొంగలించి బీభత్సం చేసిన ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అక్కడి నుంచి పారిపోయి గంగవరం దగ్గర చెరువులోకి దూకేశాడు. సుమారు 3 గంటల పాటు చెరువులోనే ఉండి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చి సైకిల్ను అదుపులోకి తీసుకున్నారు. ఇట్లా వస్తా అంటే వ్యాన్ టాటా సుమో వచ్చింది గుద్దుకోముడిచినాడు. మేము సైడ్ లో ఉంది స్లో చేసేసింటాం కారు. టిఫిన్ తిందామని స్లో చేసినాం. మేము అక్కడ చిన్నగా రాలేదు వాడు ఫాస్ట్. మా నేటివ్ ప్లేస్ కల్లుపల్లి. బెంగళూరు నుంచి వస్తున్నాను నేను. టిఫిన్ తిన్నామని బండి తిప్పుకొని పల్లె లోపలికి టిఫిన్ తిన్నామని వెళ్తున్నాను. నేను 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తున్నాను. అర్థమవుతుందా? నేను బండి వాళ్ళు వచ్చి 100, 120, 115 ఉండొచ్చునేమో. హై స్పీడ్లో వస్తుంది బండి. నేను చూసి పక్కకు పోతున్నాను. వెంట తప్పించాను. అప్పటికే వచ్చి ఫుల్ స్పీడ్ వచ్చి ఉట్టుకొని వెళ్ళిపోయాడు ఆ అమ్మాయి. సార్ మీ కార్లు ఏంటన్నా? మేము 4 ప్రయాణిస్తాను. ఇక కాల్ డ్యామేజ్ అయ్యింది. నేనే డ్రైవరు, నేనే డ్రైవ్ చేస్తాను.